గూగుల్ కంపెనీ వాళ్ళు ఏఐ మోడ్ యాక్సెస్ని ఇప్పుడు భారతదేశంలో కూడా తీసుకొచ్చేసారండి. ఇక మీదట మీరు ఆర్టికల్స్ని క్లిక్ చేసుకుని చదవాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా సమ్మరైజ్ అనేది ఏఐ మోడల్ మనకి అందజేస్తుంది అనమాట. మరి గూగుల్ ఏఐ మోడ్ని మీరు ఎలా యాక్సెస్ చేసుకోవచ్చు పూర్తి సమాచారాన్ని ఈరోజు మన ఏఐ తెలుగు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా, మీరు చూస్తున్నారు ఏఐ తెలుగు. మన ఏఐ తెలుగు బిగినర్ కోర్స్ 12th బ్యాచ్ ఆగస్ట్ 4వ తారీఖు స్టార్ట్ అవుతుంది. తక్కువ ధరకే లెవెల్ 1 లెవెల్ 2 రికార్డింగ్ కోర్సెస్ కూడా ఆఫర్ చేస్తున్నాం. 10,000 రూపాయలకి ఏఐ కాంబో కోర్స్ కూడా ఆఫర్ చేస్తున్నాం. ఇంట్రెస్ట్ ఉంటే ఎవరైనా ఏఐ తెలుగు కోర్స్ తీసుకుందాం అనుకున్నట్లయితే స్క్రీన్ పై కనిపించే నెంబర్ కి వాట్సాప్ చేయండి. రిఫరెంట్ ఎర్న్ ప్రోగ్రామ్ కూడా ఉంది. సో ఫస్ట్ మీరు ఏఐ మోడ్ యాక్సెస్ చేయాలంటే labs.google/experiments అనే ఒక URL లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మీకు ఆప్షన్స్ కనిపిస్తే ఆల్ అని, ఇలా కిందకు వెళ్తే మీకు ఏఐ మోడ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, దీని మీద క్లిక్ చేయండి. వాస్తవానికి labs.google అనేది దాని గురించి కూడా ఒక డెడికేటెడ్ వీడియో మన ఏఐ తెలుగు ఛానల్ చేస్తాం. బట్ ప్రెసెంట్ అయితే మన ఏఐ మోడ్ గురించి తెలుసుకుందాం. ఏఐ మోడ్ క్లిక్ చేయండి. ఆ తర్వాత క్లిక్ చేసిన తర్వాత మీకు ఏఐ మోడ్ ఇనిషియల్ గా ఆఫ్ లో ఉంటుంది, దీన్ని ఆన్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇక్కడ ట్రై ఏఐ మోడ్ అని ఉంటుంది, దీని మీద క్లిక్ చేయండి. ఇప్పుడు ఏంటంటే మీరు ఏఐ మోడ్ అయితే యాక్సెస్ చేయొచ్చు. ఇక్కడ ఏఐ మోడ్ ఎలా ఉపయోగపడుతుందంటే, మీకు ఏమైనా తెలియని విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నారు, అసలు గూగుల్ ఎందుకు యూజ్ చేస్తారు, మీకు తెలియని ఒక టూర్ ప్లాన్ చేసుకోవడం కోసం, లేకపోతే మీకు తెలియని ఒక మీరు సబ్జెక్ట్ రిలేటెడ్గా ఏమైనా డౌట్స్ తెలుసుకోవడం కోసం కానివ్వండి, కొత్తగా వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ కానివ్వండి, ఇలా బోల్డ్ అని టాపిక్స్ ఏదైతే ఉంటుందో దానికి రిలేటెడ్గా ఉన్న డౌట్స్ కోసం గూగుల్ వాడుతూ ఉంటారు కదా. ఇప్పుడు ఏ మోడ్ ఏం చేస్తుందంటే, ఏదైనా క్వశ్చన్ అడిగితే ఒక 10-20 రిజల్ట్స్ ఇవ్వకుండా డైరెక్ట్ మీకు అడిగిన క్వశ్చన్ని అనలైజ్ చేసుకుని వెబ్సైట్స్ నుంచి డైరెక్ట్ ఆన్సర్ డిస్ప్లే చేస్తుంది అనమాట. అది ఎలాగో ఒకసారి మీకు శాంపుల్గా టెస్ట్ చేసి చూపిస్తాను. ఒక ప్రాంప్ట్ ఇచ్చాం, హెల్ప్ మీ ప్యాక్ ఫర్ మై ట్రిప్ టు జైపూర్. జైపూర్లో ఒక ట్రిప్ ప్లాన్ చేస్తున్నాం అని చెప్పి ఒక ప్రాంప్ట్ ఇవ్వగానే, వాస్తవానికి ఇదే క్వశ్చన్ మీరు గూగుల్లో వాడితే ఎలా ఉంటుందో చూద్దాం. నేను సేమ్ క్వశ్చన్ అడిగి ఎంటర్ మీద క్లిక్ చేశాను అనుకోండి, మీకు ఏమవుతుంది, వెబ్సైట్ లింక్స్ ఓపెన్ అవుతున్నాయి. మీరు దాన్ని క్లిక్ చేసి చెక్ చేసుకుని అన్ని మీరు ఎత్తుక్కుంటూ ఉండాలి. ఇదే ఏఐ మోడ్ వాళ్ళ ఉపయోగం ఏంటి, డైరెక్ట్ గా మీరు అడిగిన క్వశ్చన్ కి అదే వెబ్సైట్ నుంచి డేటాని గ్యాదర్ చేసి మీకు సింప్లిఫైడ్ గా మీకు ఆన్సర్ డైరెక్ట్ గా ఇచ్చేస్తుంది. సో మీ టైం ని తగ్గిస్తుంది అనమాట. సో మీరు టైం వెతుక్కాల్సిన ఏదైతే ఉందో అదంతా సేవ్ చేస్తుంది, మీ ఎనర్జీని కూడా సేవ్ చేస్తుంది, డైరెక్ట్ గా ఆన్సర్ ఇస్తుంది. దీని నుంచి మీరు మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అయితే పొందొచ్చు, మీరు డిసైడ్ అవ్వచ్చు. ఇలాగ వేరే రకరకాలుగా ఏమైనా ప్రాంప్ట్స్ కూడా అడగచ్చు అనమాట. సో గూగుల్ VO3 రోజుకి ఎన్ని వీడియోస్ జనరేట్ చేస్తుందని చెప్పి ఒక ప్రాంప్ట్ అయితే ఇస్తున్నాను. ఏ ప్రో సబ్స్క్రైబర్స్ విత్ డైలీ లిమిట్స్ ఇలాగని చెప్పింది, బట్ స్పెసిఫిక్ ఇది ఆన్సర్ అయితే ఇవ్వలేదు. ఎగ్జాక్ట్ డైలీ లిమిట్ ఫర్ VO3 మే వేరీ, ఫోకస్ వచ్చే సబ్స్క్రిప్షన్ ప్లాన్, యాక్సెస్ పాయింట్ అని చెప్తుంది. ఇప్పటికీ ఆన్సర్ లేని ప్రశ్న లాంటిదే. ఈవెన్ ఈ ఏఐ మోడ్ కూడా మనకు ఆన్సర్ అయితే చెప్పలేకపోయింది. నేను ఇంకో టాపిక్ ఇచ్చానండి, టాపిక్ ఇచ్చి ఎంటర్ మీద క్లిక్ చేశాను. మీరు గమనిస్తే ఈ డైరెక్ట్ గా సెర్చ్ చేసి రిజల్ట్ ఇచ్చేస్తుంది. నథింగ్ బట్ మీరు జెమినై మోడల్ లేకపోతే ChatGPT మోడల్ లేకపోతే మెటా మోడల్ ఏదైనా అడిగి ఆ పర్టికులర్ యాప్ ఓపెన్ చేసి క్వశ్చన్ అడిగితే ఆ చాట్ బోర్డ్ ఇచ్చే సమాధానం ఏదైతే ఉంటుందో ఇంచుమించు రిలేటెడ్ గా గూగుల్ సంబంధించిన డైరెక్ట్ సెర్చ్ ఇంజినే మీకు ఇలాగా అంతా కూడా డేటాను గ్యాదర్ చేసుకుని ఏ రిలేటెడ్ ఆన్సర్ మనకి ఇచ్చేస్తుంది అనమాట. సో మీకు ఏ ఏజెంట్ కి డిఫరెన్స్ ఏంటి, MCPకి డిఫరెన్స్ ఏంటి, చాట్ బోట్ అంటే ఏంటి అని చెప్పి ఆన్సర్ ఇవ్వడమే కాదు, మీకు ఈవెన్ ఒక టేబుల్ కూడా జనరేట్ చేసి ఇచ్చిందండి. సో మీకు యూస్ఫుల్ గానే అనిపిస్తుంది అనమాట. మీకు ఇదనే టాపిక్ కాదు, మీరు ఏ టాపిక్ అయినా కూడా అడగచ్చు. ఇది టెక్స్ట్ రిలేటెడ్ గా మీరు ట్రై చేయొచ్చు. ఈవెన్ ఆడియోతో కూడా మీరు ఏమైనా క్వశ్చన్స్ అయితే అడగచ్చు. సో నేను ఆడియో ఆన్ చేసి కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, ఆడియో ద్వారా ఏం సమాధానం చెప్తున్నా కూడా విందాం. ChatGPT వర్సెస్ జెమినై వర్సెస్ మెటా విచ్ ఈస్ బెస్ట్? ఇది ఆన్సర్ ఏం చెప్తుందంటే, జనరల్ చాట్ అండ్ కంటెంట్ క్రియేషన్ ChatGPT బెస్ట్, డీప్ ఇంటిగ్రేషన్స్ లైక్ గూగుల్ సర్వీసెస్ కి జెమినై బెస్ట్, క్యాజువల్ కాన్వర్జేషన్ కి అయితే మెటా రికమెండ్ చేస్తానని చెప్పి తెలుగుగా సమాధానం అయితే ఇవ్వడం జరిగింది. విల్ AI టేక్ అవే మై జాబ్స్? మీరు గమనిస్తే నేను జస్ట్ ఇక్కడ వాయిస్ కమాండ్ క్లిక్ చేస్తున్నాను, నేను వాయిస్ ఇచ్చింది అనేది లిజన్ చేసి దానికి సమాధానం ఇది ఇచ్చేస్తుంది అనమాట. ఏ ఎక్సెల్స్ ఆటోమేటిక్ రిపీటెడ్ టాస్క్ మీద ఆ జాబ్స్ ఏదైతే ఉంటాయో అది ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. జాబ్ క్రియేటర్ కింద కూడా అవకాశం ఉంది. డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్, ఎథిక్స్ రిలేటెడ్ డొమైన్స్ లో జాబ్స్ క్రియేట్ అయ్యే అవకాశం ఉంటుంది. అడాప్షన్, ఏ సంబంధించిన అడాప్షన్ లో వచ్చే ఛాలెంజెస్ ఏంటి అని చెప్పి కంటెంట్ అయితే ఇచ్చింది. నథింగ్ లైక్ ఒక కంటెంట్ లాగా ఇచ్చేస్తుంది. ఉదాహరణకి ఒకటి కంటెంట్ క్రియేట్ చేయమని అడుగుదాం, కంటెంట్ క్రియేట్ చేస్తున్నాం చూద్దాం. జనరేట్ 500 వర్డ్ ఆర్టికల్ అబౌట్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ ఇండియా. వుడ్ అంటే నేను స్పష్టంగా పలకలేదేమో, అది వోల్ట్ అని తీసుకుంది. దాన్ని మాడిఫై చేసుకుని కంటెంట్ అయితే ఇచ్చేస్తుంది మనకి. ఏ ఇంపార్టెన్స్ ఏంటో చెప్తుంది అనమాట. ఎకనామిక్ ప్రాస్పెరిటీ, రెవల్యూషన్, కీ సెక్టర్, అగ్రికల్చర్, ఎడ్యుకేషన్, స్మార్ట్ సిటీస్ అని చెప్పి ఒకసారి దీన్ని 500 వర్డ్ ఆర్టికల్ అడిగితే 500 కన్నా ఎక్కువ వర్డ్స్ తోనే కంటెంట్ ఇచ్చింది. నథింగ్ బట్ ఒక చాట్ బోట్ లాగానే మనకి జెమినై సెర్చ్ ఇంజిన్ వర్క్ చేస్తుంది అనమాట. అదొక మంచి విషయం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఒకసారి తెలుగులో కూడా ట్రై చేద్దాం. తెలుగులో ఇచ్చిన ఇన్పుట్స్ కూడా తీసుకుని వాయిస్ ద్వారా మనకి ఏమైనా ఇంగ్లీష్ మనకి ఇచ్చిన క్వశ్చన్ కి సమాధానం చెప్తుందో లేదో చూద్దాం. భవిష్యత్తులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మంచిదా చెడ్డదా? తెలుగులో తీసుకోవట్లేదండి, అది ఇంగ్లీష్ కింద తీసుకుంటుంది. ఏమన్నా మరి లాంగ్వేజ్ సెట్టింగ్స్ ఏమైనా మార్చాలేమో ఒకవేళ.
బై డిఫాల్ట్గా వచ్చేది మాత్రం ఇక్కడ వాయిస్ మోడ్లో జస్ట్ ఒక కంటెంట్ రిలేటెడ్గా మాత్రం మీరు ఇన్పుట్స్ ఇవ్వచ్చు. ఇప్పుడు నేను ఏ మోడ్ పెట్టి ఆల్ మీద క్లిక్ చేశాను. ఇలాగ మీరు labs.google.com అని కాకుండా డైరెక్ట్ గూగుల్లో కూడా ఇంటిగ్రేట్ చేసుకున్నారు. ఇప్పుడు ఏ మోడ్ ఆన్లో ఉంది. సో జస్ట్ నేను క్లిక్ చేశాను చూసారా, జస్ట్ అక్కడ కంటెంట్ ఆ టాపిక్ సెర్చ్ చేయగానే ఏ మోడ్ మీద క్లిక్ చేయగానే డైరెక్ట్గా ఏ మోడ్ ఆన్సర్ అయితే ఇచ్చేసింది. ఈవెన్ సెర్చ్ బై ఇమేజ్ అనే ఒక ఆప్షన్ కూడా ఉంది, ఒకసారి చూద్దాం. ఒక ఇన్పుట్ ఇమేజ్ అయితే ఇచ్చాను నేను. ఈ పర్టికులర్ ఇచ్చిన ఇమేజ్ ఎక్కడది అనేది కూడా ఇక్కడ చెప్పేస్తుంది. ఏ ఆర్టికల్స్ లో ఇమేజ్ ఉందనేది కూడా మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తుంది. సో ఇప్పుడైతే మనకి డైరెక్ట్ గానే గూగుల్లో ఏ మోడ్ ఆప్షన్ అయితే ఎనేబుల్ అయిపోయిందండి. సరే నేను ఇంకాగ్నిటో మోడ్ కూడా ట్రై చేసి చూపిస్తాను. అయితే ఇంకాగ్నిటో మోడ్ ఓపెన్ చేస్తే మాత్రం మనకి ఏ మోడ్ అయితే యాక్టివేట్ అవ్వట్లేదు. రెగ్యులర్ గా మనం ఏదైనా ఒక అకౌంట్ తో లాగిన్ అయినప్పుడు మాత్రమే ఏ మోడ్ అయితే యాక్సెస్ లోకి అయితే వస్తుంది. ఒకవేళ మీరు వితౌట్ labs.google లేకుండా కూడా మీరు గూగుల్ ఏ మోడ్ యాక్సెస్ అవుతుందో లేదో ఒకసారి మీరు టెస్ట్ చేసి మీ అభిప్రాయం కూడా చెప్పండి. నేనైతే ఇప్పుడు అకౌంట్ నుంచి లాగిన్ అయిపోయానండి. ఎప్పుడైతే నేను ఈమెయిల్ ఐడితో నేను ఏదైతే అకౌంట్ నుంచి ఉందో ఆ అకౌంట్ నుంచి లాగ్ ఆఫ్ అవగానే మనకి ఏ మోడ్ అనేది రిమూవ్ అయిపోయింది అనమాట. సో ఓన్లీ వన్స్ మన గూగుల్ అకౌంట్తో లాగిన్ అయినప్పుడు మాత్రమే మీ అకౌంట్ జీమెయిల్ ఐడితో లాగిన్ అయినప్పుడు మాత్రమే ఏ మోడ్ యాక్సెస్ అయితే వస్తుంది. ఒకవేళ మీరు లాగిన్ అవ్వకపోతే దానికి సంబంధించిన ఏ మోడ్ యాక్సెస్ అయితే కనిపించట్లేదు. జాయిన్ టు ట్రై వస్తుంది. దీని మీద క్లిక్ చేస్తేనే మళ్ళీ మీ ఈమెయిల్ ఐడి యాక్సెస్ అడుగుతుంది. అలా ఈమెయిల్ ఐడితో క్లిక్ చేసి మీ పర్టికులర్ ఈమెయిల్ ఐడితో ఒకసారైనా ఎక్స్పెరిమెంట్ చేసుకుంటే అంటే ఈ labs.google.com ఇంటిగ్రేట్ చేసినప్పుడు మాత్రమే మీకు ఏ మోడ్ అనేది యాక్టివేట్ అవుతుంది. సో దీని ద్వారా మీరు ఫస్ట్ వాయిస్ ద్వారా మీరు అయితే మీకు కావాల్సిన డౌట్స్ అనేది క్లారిఫై చేసుకోవచ్చు. ఈ మధ్యకాలంలో చాలా మంది టెక్స్ట్ నుంచి వాయిస్ కూడా వెళ్తున్నారు. డైరెక్ట్ గా సింప్లిఫైడ్ గా ఆడియో ఇన్పుట్ ఇచ్చేసి దానికి కావాల్సిన ఆన్సర్స్ తెచ్చుకుంటున్నారు. సో మీరైతే ఏ మోడ్ అనేది కొంచెం యూజర్ ఫ్రెండ్లీగానే ఉంది. మీకు ఆర్టికల్ జనరేషన్ కానివ్వండి, మీరు ఏమైనా టూర్స్ ప్లాన్ చేసుకుందాం కానివ్వండి, రెగ్యులర్ జనరల్ గా వచ్చే డౌట్స్ ఏమన్నా కూడా మీరు అడిగి డైరెక్ట్ గా ఏతోనే ఆన్సర్ తెప్పించుకోవచ్చు. కొంచెం ఫాస్ట్ గా మీకు మీ వర్క్స్ కి అయితే హెల్ప్ అవుతుంది అనమాట. లేటెస్ట్ చేయగలని కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.